మద్దతు ధర లేదు. మొన్న మిరప, సోయా, చిని, ఇప్పుడు ఉల్లి, మినుము, ఈ రకంగా పండించినటువంటి ప్రతి పంటకి గిట్టుబాటు ధర లేకపోతే రైతులకి వెచ్చించడానికి రూపాయి లేదు, ఖజానా ఖాళీ అంటాడు చంద్రబాబు నాయుడు గారు. అయా ప్రజలు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు, మనకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ హైదరాబాద్లోనే ఉండిపోయాయి. మనకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు అని ప్రతి జిల్లా కేంద్రంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మించి వాటికి పర్మిషన్స్ తీసుకొచ్చి టెండర్లు పిలిపించి నిర్మాణాలు కొన్ని కంప్లీట్ చేసి కొన్నిటికి ల్యాండ్ అక్విజిషన్ చేసి నిర్మాణాలు జరుగుతూ ఉంటే వాటికి నాబార్డు నిధులని కేటాయించేలాగా వాటికి ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు సిద్ధం చేసినా కూడా వాటిని ప్రైవేటు వారికి కట్టబెట్టాలంటాడు. ప్రైవేట్ వారికి కట్టబెట్టడంలో నీకెందుకు అంత ఇంట్రెస్ట్ అని నేను చంద్రబాబు గారిని అడుగుతున్నా. లేస్తే ప్రతి ప్రభుత్వ వ్యవస్థని పీపీపీ కింద లేదా ప్రభుత్వ వ్యవస్థల్ని ప్రైవేటీకరించడంలో ఆర్టీసీని ప్రైవేట్ అంటాడు, ఇన్సూరెన్స్ కంపెనీలని ప్రైవేట్ అంటారు, ఫ్యాక్టరీలని ప్రైవేట్ అంటారు, విశాఖ ఉక్కును ప్రైవేట్ అంటారు. ఇవాళ ప్రజా వైద్యాన్ని కూడా ప్రైవేట్ చేతిలో అమ్మివేసేటటువంటి ప్రయత్నం. అంటే ఒక పేదవాడు వైద్యాన్ని ఖచ్చితంగా ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొనుక్కోక తప్పదు అనేది ఈ ప్రభుత్వం యొక్క విధానం. 5,000 కోట్లు నాబార్డు నుంచి ఆల్రెడీ శాంక్షన్ చేసి ఉన్నప్పుడు దాని మీద పెట్టేటటువంటి ఖర్చేముంటుంది ప్రభుత్వానికి? ప్రత్యేకంగా తీసుకొచ్చేటటువంటి ఖర్చేముంది? ఒక్కొక్క హాస్పిటల్కి 300 నుంచి 400 కోట్లు మాత్రమే ఖర్చు. ఇవాళ ఆ హాస్పిటల్ కింద ఉన్నటువంటి భూమి, ప్రభుత్వం సేకరించినటువంటి భూమి విలువ దాదాపుగా 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి భూములు ఉన్నాయి. ఇప్పుడు చాలా చాలా కాస్ట్లీయెస్ట్ భూములు. ఈ భూములన్నిటినీ ప్రైవేటు వారికి దారాదత్తం చేయడానికి తప్ప ఇది ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి కాదు అనేది మాత్రం ఇది స్పష్టం. ఇంకొక విధంగా కూడా ఇంకొక కుట్రకోణం కూడా దీనిలో దాగుంది. ఇవాళ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఎవరి అయ్యా అంటే కేవలం కొందరే మాత్రమే. అవి కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వారివి లేదా వారి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారివి. ఎక్కువ శాతం ఈ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి ఈ వైద్య వ్యవస్థని ఈ ప్రభుత్వ వ్యవస్థలు వస్తే దెబ్బతీస్తాయనేటటువంటి ఆలోచనతోటి ఒక తప్పుడు బుద్ధితోటే ఇవి ప్రభుత్వ హాస్పిటల్స్ను కూడా ప్రైవేట్ హాస్పిటల్గా మార్చేటటువంటి పన్నాగం పన్నుతున్నారనేటటువంటి అనుమానం ప్రజల్లో పెద్ద ఎత్తున ఉంది. కాబట్టే మార్కాపురం మేమందరం కలిసి మార్కాపురంలో ఆ ధర్నా కార్యక్రమం తీసుకుంటే, విజిట్ చేసే కార్యక్రమం తీసుకుంటే ఆ కార్యక్రమానికి పోటెత్తిచ్చారు ప్రజలు. ఒక మెడికల్ కాలేజీని సందర్శించడానికి దాదాపు 15,000 మంది వచ్చారు అంటే ఆ ప్రాంతంలో ఆ యొక్క హాస్పిటల్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో ఒకసారి గమనించండి. ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టేసి కమిషన్లు కాసుల్ని వెనక నుంచి కొట్టేయాలనేటటువంటి దుర్మార్గపు ఈ చర్యని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ముందుకు సాగనివ్వదు అని మరొకసారి మేమందరమీ ధర్నాలకు కానీ పోరాటాలకు కానీ అని ఆ వేదికగా చూపించాం. ఇవాళ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి మాపై కేసులు పెడతాడు. మార్కాపురం కాలేజీకి వెళ్ళినందుకు, ఆ కాలేజీని సందర్శించినందుకు, ఆ కాలేజీని ప్రజలకు చూపించినందుకు, అక్కడ కాలేజీ లేదు అన్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టినందుకు మాకు దక్కినటువంటి గౌరవం ఏంటయ్యా అంటే దొంగ కేసులు, తప్పుడు కేసులు. ఇవాళ నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని, నిజంగా పీపీపీ పద్ధతి అంత మంచిదైతే అమరావతి అని పేరు చెప్పి మీరు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ రాజధాని భ్రమరావతి, ఆ భ్రమరావతిని కూడా ఈ పీపీపీ పద్ధతిలో కట్టొచ్చుగా? 2 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి లక్షల కోట్లు పెట్టి అమరావతి అని కొందరి రాజధాని అయినటువంటి ఈ ప్రాంతానికే పెట్టాలని మీరు అనుకుంటున్నారు అంటే మీకు దీనిలో ఉన్నటువంటి
తప్పుడు ఆలోచన ఏంటి బయట పెట్టాలి మీరు. హైదరాబాదుని 9 సంవత్సరాల్లో నేను నిర్మించి ప్రపంచ పటంలో ఇరికించానని చెప్పుకుంటుంటాడు ఈ పెద్ద మనిషి. అయ్యా, నువ్వు 9 సంవత్సరాల అమరావతిని కట్టింది నిజమని నువ్వు చెప్పేది వాస్తవం అయితే మరి అమరావతి 6 సంవత్సరాలు అయిపోయింది కదా నువ్వు అధికారంలోకి ఉండబట్టి. ఈ 6 సంవత్సరాల్లో ఒక్క పర్మనెంట్ ఒక భవంతిని నిర్మించగలిగేవా? ఒక సింగిల్ భవంతిని నిర్మించగలిగేవా? 5,000 కోట్లు గతంలో ఖర్చు పెట్టినటువంటి మీరు ఈ అమరావతి లక్షల కోట్లు ఏ రోజు ఖర్చు పెట్టి నిర్మిస్తారు? అమరావతి అనేది కూడా ఒక భ్రమ. ఈ భ్రమలో అబద్ధాలలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క అలవాటుగా మారిపోయింది. 40 సంవత్సరాల నాయకుడికి ఒక్క మంచి చేశానని చెప్పుకోవడానికి ఒక్కటి ఉందా? ఒక పథకం ఉందా? ఒక ప్రాజెక్ట్ ఉందా? ఇవాళ వెలుగొండ ప్రాజెక్టు మీద కూడా, నా ప్రాంతానికి సంజీవని అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టు మీద కూడా విష ప్రచారం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, నేను సూటిగా అడుగుతున్నా, నీ పుట్టినరోజున 1995లో కొబ్బరికాయ కొట్టానన్నారే, మరి 9 సంవత్సరాల్లో హైదరాబాద్ లాంటి మహానగరాన్ని నిర్మించానని చెప్పే మీరు వెలుగొండ ప్రాజెక్టులో తట్టడు మట్టి తీశారా? చెంబుడు నీళ్లు పోసారా? కోటి రూపాయలు ఖర్చు చేశారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే వెలుగొండ ప్రాజెక్టులో మీరు పెట్టినటువంటి ఖర్చంతో ఆ 9 సంవత్సరాల్లో మీరు రిలీజ్ చేయండి. ఆ ప్రాజెక్టు మీద మీరు వెచ్చించినటువంటి ఆ ఖర్చు ఏంటో 2019 వరకు దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి మీరు. ఈ 14 సంవత్సరాల్లో వెలుగొండ ప్రాజెక్టు మీద మీరు వెచ్చించినటువంటి ఖర్చు ఏంటో బయట పెట్టగలరా? 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 వరకు మీరు ఎప్పుడైతే 1995 నుంచి రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన దాకా మీరు పెట్టినటువంటి ఖర్చు ఏంటో చూపించగలరా? మీరు ఖర్చు పెట్టుంటే ఇదే అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పగలరా? అంతా మోసం, అంతా భ్రమ, అంతా కల్పితం. వెలుగొండ ప్రాజెక్టు మీద తప్పుడు ప్రచారం విస్తృతంగా ఈ కూటమి నాయకులు చేస్తున్నారు. ఇవాళ ఈ కూటమి నాయకులు చెప్తున్నట్టుగా వెలుగొండ ప్రాజెక్టుని తెచ్చింది వారు కాదు. వెలుగొండ ప్రాజెక్టుని శంకుస్థాపన చేసి దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్, పర్యావరణ అనుమతులు, డిపిఆర్, అలాగే టెండర్లు ఇవన్నీ కంప్లీట్ చేసి దాదాపు 2 టన్నెల్స్లో 11.5 కిలోమీటర్లు కంప్లీట్ చేశాడు. 35 కిలోమీటర్ల 2 టన్నెల్ల పొడవులో రాజశేఖర్ రెడ్డి గారు 11.5 ఒకదానిలో, 6 కిలోమీటర్లు ఒకదానిలో, దాదాపు 18 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు వారు చేసినటువంటి పనేంటో తెలుసా? ఒక టన్నెల్లో 2 కిలోమీటర్లు, ఇంకొక టన్నెల్లో 4 కిలోమీటర్లు, అంటే 6 కిలోమీటర్లు. ఆ మిగిలినదంతా కంప్లీట్ చేసింది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. దమ్ముంటే, చర్చకు సిద్ధమైతే మీ ఇరిగేషన్ మంత్రిని పంపండి, మీ ఎమ్మెల్యేని పంపండి, అక్కడికి వచ్చేసి ప్రతిసారి తప్పుడు ప్రచారం చేసేటటువంటి మీ కూటమి నాయకులందరినీ పంపండి. నేను వస్తా, వెలుగొండ ప్రాజెక్టుని సందర్శిద్దాం. వెలుగొండ ప్రాజెక్టుకి మీరు చేసినటువంటి దగ, మోసం, అన్యాయం మీ ముందే బయట పెడతానని మీ అందరి సమక్షంలో చెప్తున్నా. ఇది ఒక తప్పుడు ప్రచారం. ఏ విధంగా అయితే అప్పుల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఆ విధంగా వెలుగొండ ప్రాజెక్టు మీద కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇవాళ ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి రోడ్లు వేశారా? త్రిపురాంతకం టు ఎర్రగొండపాలెం హెడ్ క్వార్టర్కి వచ్చేటటువంటి రోడ్డు, ఆ నిర్మాణం 2 లైన్ల రోడ్డు నిర్మాణం చేయాలనేటటువంటి విధంగా మేము డిపిఆర్ సిద్ధం చేసి టెండర్లు పిలిచాం. ఇవాళ దాదాపుగా
1.5 సంవత్సరం, ఈ రోజుకి పని మొదలు కాల. ఇంకొక రోడ్డు, పుల్లల చెరువు రోడ్డు, మేము నూతనంగా రోడ్డు నిర్మించాలని మేము టెండర్లు పిలిస్తే టెండర్ క్యాన్సిల్ చేసేసి ప్యాచ్ వర్కులు వేస్తున్నారు. ఏ ఒక్క కొత్త నూతనమైనటువంటి రోడ్డుని నిర్మించకుండా ప్యాచ్ వర్కులతోటి ముఖ్యమైనటువంటి రోడ్లని కవర్ చేసేయడం, కేంద్రం ఇచ్చినటువంటి నిధులతోటి పంచాయతీ రోడ్లు వేసి అవే మా క్రెడిట్ అని చెప్పుకోవటం. ఇంత తప్పుడు సంస్కృతిని గతంలో ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా చూసినటువంటి పరిస్థితి లేదు. ఇంకా ఏదన్నా మాట్లాడితే ఈ ముఖ్యమంత్రి గారు అంటారు, జీతాలు తీసుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లేదు అంటున్నారు. మీకు కనపడట్లేదా? అసెంబ్లీ సాక్షిగా మీ కళ్ళ ముందే గవర్నర్ గారి సమక్షంలో మేము అసెంబ్లీలో కాదా నిలదీసింది, మేము అసెంబ్లీ నిలదీచింది, మేము అసెంబ్లీలో కాదా మిమ్మల్ని ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడిగింది. మీరు చేసేటటువంటి అల్లర్ల మీద, మానభంగాల మీద, హత్యల మీద గవర్నర్ గారి సమక్షంలో మేము అడిగింది మీకు గుర్తులేదా? భయం భయం అని మమ్మల్ని అంటున్నారు, మీకు భయమా? నేను అడుగుతున్న సూటిగా, మేమేం అడుగుతున్నాం? ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద మాట్లాడాలి అంటే తగినటువంటి సమయం కావాలి. ఆ సమయాన్ని మాకు ఇస్తామని చెప్పండి, మేము వస్తామంటున్నాం. మీలాగా మేము అలవెన్సెస్ అడగలేదే. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండి ఇంటి రెంట్ తీసుకున్నాడు, జీతాలు తీసుకున్నారు, అలవెన్సెస్ తీసుకున్నారు, చివరికి డీజిల్ డబ్బులు కూడా కొట్టేశారు కదా. మీకొక న్యాయం, మాకొక న్యాయమా? మీరు అసెంబ్లీకి పోకుండా జీతాలు తీసుకుంది వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఇదే అసెంబ్లీ సెక్రటరీ గారికి నేను లెటర్ రాశాను. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్ళక ముందు వెళ్ళకుండా ఆగిపోయిన తర్వాత జీతం డ్రా చేశారా లేదా వివరాలు ఇవ్వండి అని నేను వారికి రిక్వెస్ట్ చేశా. ఆర్టీఐ కింద అప్లై చేశా. నన్ను ప్రత్యక్షంగా పిలిచి అది విత్డ్రా చేసుకోమని అడిగారు వారు సెక్రటరీ గారు. లేదు లేదు, నాకు ఖచ్చితంగా వివరాలు ఇవ్వాల్సిందేనని నేను అడిగాను. ఈ రోజుకి వివరాలు ఇవ్వాల. మీరు నిజంగా హౌస్ అలవెన్సెస్ తీసుకోకపోతే, మీరు నిజంగా మీరు జీతాలు తీసుకోకపోతే, అలవెన్సెస్ తీసుకోకపోతే, ఖర్చుల కింద మీరు ఖజానాని కొట్టివేయకపోతే బయట పెట్టండి వివరాలు. వేరే ఎమ్మెల్యేలు ఎందుకు? మీరే బయట పెట్టండి. మీరే వెళ్ళలేదు కదా అసెంబ్లీకి. ఇవాళ మేము అసెంబ్లీకి వస్తామంటున్నాం. 11 మందికి మమ్మల్ని ప్రత్యేక దృష్టితోటి మాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రతిపక్ష పార్టీ కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతున్నాం. అది హక్కు. అది ఓకే. అలవెన్సెస్ కోసం అడిగితే రాదని చెప్పండి. మేము అడగట్లేదే. మేము అడుగుతుంది సమయాన్ని. చంద్రబాబు నాయుడు గారికి అధికార పక్ష పార్టీ నాయకుడిగా ఎంత సమయం ఇస్తారో అంత సమయం మా నాయకుడికి ఇవ్వమని అడుగుతున్నాం. తప్ప సమయం కేటాయించడానికి కూడా నిబంధనలు ఉన్నాయా? ఎక్కువ సమయం కేటాయిస్తే ఆ నిబంధనలు మీకు అడ్డుగా ఉన్నాయా? ఒకవేళ ఉంటే బయట పెట్టండి. గతంలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి వారికి కూడా చాలా సమయం కేటాయించానని మీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఎస్, 11 మంది ఉన్నాం, ఇస్తామని చెప్పండి. మీకు దమ్ము ధైర్యం ఉంటాయి. మీకు దమ్ము లేదు, ధైర్యం లేదు. ఎందుకంటే దోపిడీ మీ విధానం కాబట్టి, ఆ దోపిడీ బయటకు రాకుండా ఉండడం మీ యొక్క ఆలోచన కాబట్టి, ఆ ఆలోచన మేమొస్తే అది కుదరదు కాబట్టి మమ్మల్ని రాకుండా చేసేటటువంటి కార్యక్రమాలకి మీరు పూనుకుంటున్నారు. ఇవాళ అంటున్నారు మీరు అసెంబ్లీకి రాకపోతే మేము సస్పెన్షన్ చేస్తామని చెప్పేసి స్పీకర్ గారు అంటున్నారు. మేమేమంటున్నాం, మీరేమంటున్నారు? మేము వస్తాం, సమయం ఇవ్వమంటున్నాం, మీరు ఇవ్వలేనంటున్నారు. నిజంగా మీరు దమ్ము ధైర్యం ఉంటే, మీ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉంటే, మీ ప్రభుత్వ పాలనని
ఒక రెఫరెండంగా తీసుకొని మాతో పాటు చంద్రబాబు నాయుడు గారిని కూడా రాజీనామా చేయించండి, మా 11 మందిని కూడా సస్పెండ్ చేయండి, మేము కూడా రాజీనామా చేస్తాం. మీ ప్రభుత్వం యొక్క పనితీరు మీద రెఫరెండంగా పోదాం, మనం ముందుకి ప్రజలకు వెళదాం. ప్రజా తీర్పు కానీ మీ వైపు ఉంటే, ప్రజా తీర్పు మీ వైపు ఉంటే ఖచ్చితంగా మీ యొక్క నిబంధనలకు మేము ఆచరిస్తాం. ప్రజా వ్యతిరేకతని తట్టుకోలేక ప్రతిపక్ష నాయకుడి యొక్క గొంతుని నొక్కిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ మళ్ళీ బుకాయించేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లు పెడితే గంటన్నర కూడా సరిపోవట్లేదు మాట్లాడడానికి ప్రతిపక్ష నాయకుడికి. అలాంటిది మీరు ఇచ్చేటటువంటి ఒక ఎమ్మెల్యే టైం అంటే ఎలా సరిపోతుంది? కాబట్టే ఖచ్చితంగా సమయం కేటాయించమని మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అది మా హక్కు. ప్రతిపక్షం లేనటువంటి ప్రభుత్వం ఉంటుందా? ప్రతిపక్షం లేనటువంటి శాసనసభ ఉంటుందా? శాసనసభలో ఉన్నటువంటి పార్టీలన్నీ జత కట్టి కూటమి కట్టి ఇవాళ అధికారాన్ని పంచుకుంటూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సమయం ఇవ్వము అనడం ఇది తొండాట కాదా? ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. అలాగే మా వ్యక్తిగత ఎమ్మెల్యేల మీద కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్లో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. చాలా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఎమ్మెల్యేల మీద వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఒక ఎమ్మెల్యేగా మీ ముందు కూర్చున్నాను అంటే అది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష. మా యొక్క ఎర్రగొండపాలెం ప్రజలు ఇచ్చినటువంటి బహుమానం. ఇది ప్రజల కోసం, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం, పార్టీ కోసం త్యాగం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. ఆ అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తాం. ప్రజలకి సేవ చేయడానికి ఈ పదవి అనేటటువంటి దాన్ని తృణప్రాయంగా వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాం. ఎవరి మీద చేస్తున్నారు తప్పుడు ప్రచారం? ఏమనుకొని చేస్తున్నారు? ఇవాళ డబ్బులకి అమ్ముడు పోయే సంస్కృతి మీది. కొనడం అమ్మడం అలవాటైనటువంటి పార్టీ మీది. ఇవాళ ఈ పార్టీ పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా నీ ఉడత ఊపులకి భయపడడు. మీరు చేసేటటువంటి ఛాలెంజ్లు, మీరు విసిరేటటువంటి ఛాలెంజ్లు తీసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని మీకు తెలియజేస్తూ, ఈ యొక్క రాజకీయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి భిక్ష. కాబట్టే పార్టీ బలంగా ఉండాలి, పార్టీ ప్రతిపక్ష పార్టీగా బలంగా పోరాడాలి. కాబట్టే మేము ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వమని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, నా ప్రాంతం ఎర్రగొండపాలెంలో శ్రీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఆయన యొక్క కథలు కానీ మనం ఒక్కసారి చూస్తే అర్థం కాని భాష, ఓమి అని, ఓజీ అని అర్థం కాని భాషని బట్టి కొట్టి మరీ ప్రాక్టీస్ చేస్తూ వేదికల మీద మాట్లాడుతున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు మా యొక్క నియోజకవర్గంలో ఒక అటవీ శాఖ ఉద్యోగిని కొడితే, అటవీ శాఖ ఉద్యోగిని ఎమ్మెల్యే కొడితే చర్యలేంటయా? అదేవిధంగా మా నియోజకవర్గంలో గుప్త నిధుల కోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలే గుప్త నిధులు తవ్వకాలు చేస్తున్నారు. జేసీబీల్ని తీసుకొచ్చేసి అటవీలో గుప్త నిధులను తవ్వుతున్నారు. దీని మీద స్థానిక ఫారెస్ట్ ఆఫీసర్కి చెప్పినా, అలాగే స్థానికంగా ఉన్నటువంటి
పై ఆఫీసర్స్కి వివిధ శాఖల వారికి చెప్పినా కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీల్ని నిర్వీర్యం చేస్తూ సర్పంచుల నిధుల్ని కొల్లగొడుతూ ఉన్నారు. ఒక్క ఎర్రగొండపాలెం ప్రాంతంలో ఒక్క పంచాయతీలో దాదాపుగా ఏ ఒక్క పని చేయకుండా 25 లక్షల రూపాయలు డ్రా చేసినటువంటి ఉదాంతం ఉంది. వీటన్నిటిని కూడా డిపిఓ గారికి, కలెక్టర్ గారికి అందరికీ చెప్పినా కూడా ఎక్కడా న్యాయం జరగట్ల. కాబట్టి డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి నేను సలహా ఇస్తున్నా, అయా మీరు సినిమాల మీద పెట్టేటటువంటి ఆ ధ్యాస, ఆ ప్రాక్టీస్ మీ పని మీద కూడా పెట్టండి. కొంచెం మీరు నిర్వహిస్తున్నటువంటి శాఖల మీద పెట్టండి, మీరు తీసుకున్నటువంటి బాధ్యతల మీద పెట్టండి. ప్రతి ప్రభుత్వ ఆఫీస్లో మీ ఫోటోలు పెట్టుకోవడం కాదు, ప్రతి గ్రామంలో మీరు పనులు చేయండి. ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడండి, మీరు ఇచ్చినటువంటి మాటకి నిలబడండి అని వారికి హితవు పలుకుతూ, ఇలాంటి అబద్ధాలతోటి అసత్యాలతోటి ప్రభుత్వాలు నిలబడవు అనేది కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలని వారికి హితవు పలుకుతూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. 5 ఏళ్ళు మేమేం చేసామో ప్రజలందరూ చూశారు. ప్రైవేటీకరణ ఆపిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని ఏకంగా ఆ రోజు సెంట్రల్ మినిస్టర్ చెప్పాడు. అది మేము చేసింది. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించబోము అని కేంద్రంతో మాట్లాడిచ్చాం. ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా మాట్లాడాం, నిలబడ్డాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పని. మరి నువ్వేం చేశావు? నీ పార్టీ ఈరోజు పుట్టిందా? ఎన్ని సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు మీరు? ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చారు? ఎన్ని సంవత్సరాల క్రితం పుట్టినటువంటి పార్టీ నీది? మరి ప్రైవేటీకరణ వ్యతిరేకించేటటువంటి కార్యక్రమం ఒక్కటి తీసుకున్నావు నువ్వు. 2014, 2019లో బీజం పడ్డది. ఆ రోజు మీరు పెంచి పోషించారు. ఆ రోజు మీరు వేసినటువంటి విత్తనమే ఇవాళ వృక్షమైంది. మధ్యలో మేము దాన్ని అడ్డుకున్నామని సాక్షాత్తు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పింది, ప్రభుత్వంలోని మంత్రులు చెప్పారు. ఇవాళ మీరు కేంద్ర ప్రభుత్వానికి అమ్ముడుపోయి వారితో లాలూచిపడి పక్క రాష్ట్రాలు మెడికల్ సీట్ల కోసం గొడవలు చేస్తుంటే మీరు మెడికల్ సీట్లు వద్దంటారు. పక్క రాష్ట్రాలు ఫ్యాక్టరీల కోసం ధర్నాలు చేసి గొడవలు చేస్తూ ఉంటే మీరు ఫ్యాక్టరీలు నమ్మేయమంటారు. ఇది మీ యొక్క ఫెయిల్యూర్. ప్రతిదీ ప్రైవేటీకరించడం అనేది వారికి అలవాటుగా మారిపోయింది. సో ప్రైవేటీకరిస్తే కోట్ల రూపాయల కాసుల్ని కొట్టేయొచ్చు అనేటటువంటి ఆలోచనతోటే వారు చేస్తున్నారనేది ప్రజలందరూ అనుకుంటున్నటువంటి విషయం. ఆరోపణ కాదండి, అది వాస్తవం. అన్ని పత్రికల్లో, ప్రధాన పత్రికల్లో వచ్చాయి. జేసీబీల్ని తీసుకెళ్ళి గుప్త నిధుల కోసం తవ్వారు. ఈ తవ్వినటువంటి అంశం అది ఒక దట్టమైనటువంటి అడవి. అక్కడికి వెళ్ళాలంటే విత్ పర్మిషన్తో మాత్రమే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే అక్కడ నివసించేటటువంటి గిరిజనులు వెళ్ళాలన్నా కూడా అటవీ శాఖ అధికారులతోటి స్టాంప్ వేయించుకొని వెళ్ళాల్సినటువంటి ప్రాంతం అది. మరి అక్కడికి జేసీబీ ఎలా వెళ్ళింది? జేసీబీ తోటి తవ్వకాలు ఎందుకు జరిగాయి? తవ్వకాలు జరిగిన ఆఫీసర్లు వచ్చేందుకు వారి మీద కేసులు కట్టలేదు? ఈ రోజుకి దానిలో ఏం జరిగిందని బయటకు ఎందుకు తీయలేదు? అక్కడ గుప్త నిధులు ఉన్నాయి అని, ఒక పెద్ద నిర్మాణం ఉంది అని, ఆ నిర్మాణాన్ని పగలగొట్టడానికి జేసీబీని తీసుకెళ్లారు అక్కడికి. ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేల ప్రోత్సాహంతో జరిగింది అది. లేకపోతే అధికారులు ఎందుకు కేసులు కట్టరు? అది ఒక టెంపుల్ ఉంది, పవిత్రమైనటువంటి అమ్మవారి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గరకు పోవాలి అంటే మీరు ఆ సమయం లోపలే వెళ్ళాలి, అది కూడా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. అలాంటి ప్రాంతంలో ఒక జేసీబీ వెళ్ళిందండి. ఒక జేసీబీ తోటి దాని నిర్మాణాన్ని పగలగొట్టడానికి తీసుకెళ్లారు. సో దాని మీద ఎలాంటి చర్యలు లేవు. అడవుల్ని దోచేసుకుంటున్నారు, మట్టిని దోచేసుకుంటున్నారు, ఇసుకను దోచేసుకుంటున్నారు, మద్యాన్ని దోచేసుకుంటున్నారు. విచ్చలవిడితనం అయిపోయింది. అడిగేవాళ్ళు లేరు. మేము అడుగుతుంటే
మాపై కేసులు, మేము చేసే ధర్నాల మీద కేసులు, నిబంధనలు, ఎమ్మెల్యేలని బయటకు రానివ్వకుండా హౌస్ అరెస్టులు, ఇవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా వీటి మీద అన్ని శాఖలకు చెప్పాం. ఇవాళ మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాం. దీని మీద ఇంకా చర్యలు కానీ తీసుకోకపోతే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. నీ విజనరీ ఏంటో బయటపెట్టు. మేము అంటుంది అదే, మీ నాన్న ప్రిజనరీ. మీ నాన్నగారు వెళ్ళొచ్చింది మర్చిపోయినట్టున్నారు మీరు. మరి మీ నాన్నగారిని మీరు అట్లా అపహాస్యం చేయడం తప్పండి. ఆయన పేరు చెప్పుకొని రాజకీయం చేస్తూ ఆయన్ని అవమానపరుస్తున్నారు. విజనరీ అంటారా? విజన్ అని ఎవరిని అంటారు? విజనరీ అని ఎవరిని అంటారు? ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఎక్కడూ లేనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిని విజనరీ అంటారు. ఆ విజనరీ ఎవరు అంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశంలోనే లేని విధంగా పరిపాలన అనేది ప్రజల వద్దకే వెళ్ళాలి, పరిపాలన అనేది గ్రామాల నుండే జరగాలి అని గ్రామ స్వరాజ్యానికి పునాదులు వేసినటువంటి విజనరీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ విద్యను కానీ, వైద్యాన్ని కానీ, వ్యవసాయాన్ని కానీ గ్రామాల వద్దకు తీసుకెళ్ళి ఎన్నడూ లేని విధంగా ఒక్కొక్క విలేజ్లో కనీసం 3 నుంచి 5 పర్మనెంట్ నిర్మాణాలు నిర్మించి, ఆఫీసులు నిర్మించి, దానిలో స్టాఫ్ను పెట్టి కొత్త కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి ప్రజల వద్దకు పరిపాలన అనే విధంగా వారి గడపల వద్దకి ప్రభుత్వ కార్యక్రమాలని, ప్రభుత్వ పథకాలను అందించినటువంటి విజనరీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. మేము చెప్తుంది అదే, విజనరీకి ప్రిజనరీకి తేడా ఉంటుంది మరి. సో కేసులు కూడా ఈ దేశంలోనే హయ్యెస్ట్ కేసులు కలిగినటువంటి ముఖ్యమంత్రి ఎవరండి? హయ్యెస్ట్ కేసులు కలిగినటువంటి ఎమ్మెల్యేలు ఎవరండి? మీ వాళ్ళే కదా. ముఖ్యమంత్రి మీ వారే కదా. కోట్ల రూపాయలు దండుకున్నటువంటి ముఖ్యమంత్రిగా పేరు కాస్తున్నాడు. ఇవాళ అత్యంత ధనవంతులైనటువంటి ముఖ్యమంత్రి జాబితాలో టాప్ స్థాయిలో ఉన్నారు. మరి మీరు చేసిన వ్యాపారం ఏంటో, మీరు పెట్టినటువంటి పెట్టుబడులేంటో, ఆ పెట్టుబడులకు వచ్చి కావలసినటువంటి నిధులు ఎక్కడి నుంచి సమకూర్చారో, మరి మీ తాతగారు ఇచ్చినటువంటి సంపద ఏంటో, అది ఇంత మాత్రం పెరిగినటువంటి విధానాలేంటో అన్నీ ప్రజలకు కూడా చెప్పండి. ప్రజలేమో రోడ్ల మీదకి వచ్చేసి మీరు పెట్టేటటువంటి క్యాంటీన్లో భోజనం చేయాలంటారు. మీరు మాత్రం విలాసవంతమైనటువంటి హెలికాప్టర్లో 100ల సార్లు గన్నవరం నుంచి హైదరాబాద్కి విహారయాత్రలు చేస్తూ ఉంటారు. పరిపాలించాల్సినటువంటి మీరేమో విహారయాత్రలు, పేదలు మాత్రం పట్టెడు అన్నం కోసం రోడ్ల పాలై ధర్నాలు చేస్తూ తిరుగుతున్నారు. ఇది మరి ఎక్కడుంది విజనరీ మీది? మీ నాన్నగారు ఈ 40 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి సంస్కరణ ఏంటో నీకు తెలుసుంటే చెప్పు. ఇవాళ మీరు నిర్వహిస్తున్నటువంటి శాఖ, విద్యాశాఖ, నాణ్యమైన విద్య లేదు, నాణ్యమైన భోజనం లేదు, నాణ్యమైన వసతి లేదు. మీరే ఈ విధంగా నిర్వహిస్తూ మళ్ళీ మీరు విజన్ గురించి మాట్లాడుతూ ఉంటే నవ్విపోతారు. ఈ రాష్ట్రంలో మీ నాన్నగారి పేరు చెప్తే వెన్నుపోటు తప్ప విజన్ కనపడదు, వినపడదు. మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఐటీ అని ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటారు. ఈ దేశంలో ఐటీ హైదరాబాద్లో నంబర్ 1 స్థానంలో ఎప్పుడు లేదు. ఐటీకు పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తర్వాత వచ్చినటువంటి పార్టీ మీది, ప్రభుత్వం మీది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారిది. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎంత జరిగిందో ఒక్కసారి చూడండి. హైటెక్స్ అని చెప్పుకునేటటువంటి నిర్మాణాలన్నీ ఎప్పుడొచ్చాయి? రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ఒక హైటెక్ సిటీ నిర్మించింది మీ హయాంలో. ఆ నిర్మాణానికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఈ దేశానికి ఐటీ తీసుకొచ్చింది ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు అయితే, ఆ రోజు నుంచి ఈ రోజుకి ఏ రోజు హైదరాబాద్ నంబర్ 1 స్థానంలోకి వెళ్ళా. పక్కనున్నటువంటి తమిళనాడు, పక్కనున్నటువంటి పూణే, పక్కనున్నటువంటి బెంగళూరుతో కూడా బీట్ చేసి ఎప్పుడు పోలా. మరి ఏ విధంగా చెప్పుకుంటారు? ఒకవేళ నిజంగా మీ తండ్రి గారంత విజనరీ అయితే మరి మీరు 6 సంవత్సరాలు ఇక్కడ వెలగబెట్టారు కదా. తాడేపల్లిలో మీరు తెచ్చిన ఐటీ కంపెనీలు ఎన్ని? విశాఖపట్నానికి మీరు తెచ్చినటువంటి ఐటీ కంపెనీలు ఎన్ని? ఏ కంపెనీలు తెచ్చారు? ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు? బయట పెట్టండి. ఉట్టిగా డబ్బా కొట్టుకుంటూ ప్రజలు ఒప్పుకోరు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, వాళ్ళ గూగుల్ మాత వివిధ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి,
ఎవరు ఏం చేశారు అనేది కొడితే ఇట్టే బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునే కార్యక్రమాలు తప్ప ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు, గుర్తుపెట్టుకోండి.